వెలుగు దూరంగా ఉంటూ ఒక చీకట్లోనే ఉండేలాగా చీకట్లోనే మనం మన జీవితాలు మనం పాడు చేసుకునే వారంగా లేకపోతే మరొక విధంగా మనం దారి తప్పిపోయి మనం ఇబ్బందులు పడే విధంగా చేసేది ఈ అంధకార జీవితం. అలాగే మనం ఎటువంటి పాపానికన్నా ఎటువంటి తప్పుడు పని కన్నా మనల్ని ప్రేరేపించే విధంగా ఆ అంధకార సంబంధమైన జీవితం యొక్క ప్రభావం మన జీవితంలో ఉంటుంది. ఈ అన్ని యొక్క బంధకముల నుంచి ఈ అన్ని పవర్స్ నుంచి మన చీకట్లో ఉన్నది కేవలం చీకట్లో లేవు, కానీ ఇటువంటి ప్రభావం మనల్ని ఒక ఎందుకు పనికిరానిగా నిర్జీవులుగా మనం చేసి మనల్ని పాపం వైపు మనం ఎంతటి తప్పైనా చేసే వారిని ప్రేరేపించే విధంగా మనం చేసి మనకి ఎప్పుడు సంతోషం సమాధానం లేకుండా మన జీవితం ఎప్పుడు అస్తవ్యస్తం అయ్యే విధంగా చేసి మనల్ని ఎప్పుడు పాపానికి చేసే విధంగా పొరుగొల్పే విధంగా ఉండేటువంటి జీవితంలో మనం ఉండగా దేవుడే మన దగ్గరికి వచ్చాడు, కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. మన పరంగా మనం ఏనాడు ఆయన్ని మనం ఈ జీవితం వదిలి వెలుగు జీవితంలో ఉండాలని మనం ఎప్పుడు అనుకోలేదు. మనకి ఆ విషయం కూడా మనకు ఎప్పుడు తెలియదు. కానీ దేవుడే ఆయన ప్రణాళిక ద్వారా మనల్ని ఆ చీకటి సంబంధం నుంచి వెలుగులోకి తీసుకొచ్చాడు. అంధకార సంబంధం నుంచి ఆ శాతం యొక్క శక్తుల నుంచి మన దేవుడు ఆయన వెలుగులో మనల్ని పెట్టాడు. ఆ వెలుగులో మనల్ని పెట్టి మనల్ని క్వాలిఫై చేశాడు. ఆయన యొక్క బిడ్డలుగా ఈ లోకంలో బ్రతికాడు. ఈ లోక జీవితం తర్వాత ఆయన పరలోక రాజ్యంలో వారసులు అవ్వడానికి కూడా దేవుడే మనల్ని క్వాలిఫై చేశాడు. కానీ మన యొక్క ఏ యొక్క మంచితనం కానీ మన యొక్క నాలెడ్జ్ కానీ మన యొక్క ఆలోచనలు కానీ ఏవి కూడా మనలుగా క్వాలిఫై చేసే విధంగా మన జీవితాలు లేవు. ఇదంతా దేవుని చిత్తమే ఉన్నది. కానీ మనం ఈ లోకంలో ఇంకా ఉన్నా మనం ఇంకా వెలుగులో ఉన్నా ఇప్పటికీ కూడా మనం ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి చాలా లోక సంబంధమైనవి చాలా టెంప్టేషన్స్ ఉంటాయి. మనం ఈ సాతానుతో మనం ఫైట్ చేయాలి. మనం వాక్యపు యొక్క బలంతో మనం ఫైట్ చేయగలం. మనం సాతానికి వ్యతిరేకంగా ఫైట్ చేయగలం. కానీ మనం ఎప్పుడు సాతాను బానిసలం అయితే కాదు. మనం దేవుడి బిడ్డలమై ఉన్నాము. దేవుని కృప మనకున్నది.